అందరికీ నమస్కారం గైస్. నేను ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మేము శివరాత్రి 3 రోజులు చేస్తాము. ఆ 3 రోజులు ఏమేమి చేస్తున్నాము అని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ రోజు పొద్దున్నే 10 గంటలకు అలా వెళ్ళి మా నాన్నగారు ఒక కొండలో ఒక దేవుడు ఉంటాడు. కొండలో అది వెళ్ళి తీసుకొని వస్తారు. కాళ్ళకి చెప్పులు ఉండవు. 2 రోజులు అన్నం ఏం తినకూడదు. దాని తర్వాత అక్కడి నుంచి వచ్చాక ఆ రోజు ఏమంతగా ఉండదు, ఇంకా అభిషేకాలు జరుగుతాయి. మళ్ళీ అదే రోజు నైట్ ఎవరో ఒకరు అన్నదానం చేపిస్తారు. ఈసారి మేము చేపిస్తున్నాము. ఆ అన్నదానం చేపించిన తర్వాత ఏమంటారంటే, ఆ నైట్ కోలాటం ఉంటుంది. దేవరెద్దు అని పిలిపిస్తున్నాము కల్చర్ల సైడ్ నుంచి. కల్చర్ల సైడ్ అన్నారు, నాకు కరెక్ట్గా తెలీదు. ఆ సైడ్ నుంచి పిలిపించిన తర్వాత మళ్ళీ ఏం జరుగుతుందా అంటే, ఆ రోజు అదుము చేస్తారంటే ఒళ్ళు అంటే ప్రతి ఒంట్లోకి అది ఓ ప్రాసెస్ ఉంటుంది. నైట్ అంతా కోలాటము, కత్తులు తిప్పడాలు, ఇంకా ఏమన్నా ఫంక్షన్స్ లేదా ప్రోగ్రామ్స్ ఉంటే ఊరిగింపుగా వెళ్ళి దేవుని దగ్గరకు వచ్చి మేబీ 4 to 5 or 6 మరుసటి రోజు రాత్రి అంతా జాగారమే. ఇంకా మరుసటి రోజు అదుము చేస్తారంటే ఒంట్లోకి దేవుడు వస్తాడు కొంతమందికి. దాని తర్వాత అక్కడి నుంచి ఇంకందరూ ఇంటికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చి టెంకాయలు కొట్టుకొని చిన్న అంటే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దాని తర్వాత ఏం జరుగుతుందా అంటే, అదే రోజు సాయంత్రం ఇంకా అదే చేస్తారు. లైక్ రైస్ ఉడకబెట్టి బలిచ్చి గొర్రెను బక్క గొర్రె అని పిలుస్తాం మేము. దాన్ని బలిచ్చిన తర్వాత ఆ బలిచ్చిన ప్రాసెస్ అయిపోయిన తర్వాత రాత్రి దేవరావుల అనే పేరు గల వాళ్ళు వాళ్ళ బంధువులు మాత్రం వచ్చి భోంచేసుకొని వెళ్తారు. మూడో రోజు ఏం జరుగుతుందిరా అంటే, ఇవన్నీ ఏమంటారు గొడుగులు అని ఉంటాయి. గొడుగులు, ఆ గొడుగులన్నీ తీసుకెళ్ళి మళ్ళా తెచ్చిన దేవుణ్ణి మళ్ళీ రిటర్న్ పెట్టేస్తారు. అక్కడికి 3 రోజులు జరిగిపోతుంది. ఇది ఎలా జరగబోతుంది దీన్ని లైవ్లో చూపిస్తాను, అంటే వీడియో అప్లోడ్ చేస్తాను త్వరలో. మేము ఏమేమి చేస్తామంటే, దీనికి ముందు వారం పట్టుకుంటాం. అంటే వారం పట్టుకోవడం అంటే మేము రెడ్డిస్కి లేదా యాదవ్స్కి తప్ప ఇంకెవరికి ఏమి ఇవ్వకూడదు, తీసుకోకూడదు. అది మా ఆచారం గైస్, తప్పుగా ఏమనుకోవద్దండి. దాని తర్వాత నుంచి ఈ వారం రోజులు మేము మాంసం ముట్టకూడదు. ఆ వారం పట్టుకున్న రోజు ఈసారి స్పెషల్గా ఏం జరిగిందిరా అంటే కల్చం పైన ఏమంటారు ఇది ఉంటుంది శిఖరం లాగా ఒకటి, దాన్ని నేను మా తమ్ముడు కలిసి పైన పెట్టాము. ఆ వీడియో ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాను. ఇది గైస్, అందరూ ఆహ్వానితులే. ప్రతి ఒక్కరూ రండి. మీ ఫ్రెండ్స్ని వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా పిలుచుకొని రండి. వారం పట్టుకున్న రోజు పూలు ఇచ్చారు గైస్. పొద్దున్న వెళ్ళేసి బయలుదేరాను. ఇది నంది గైస్, చూడండి చాలా పెద్దగా ఉంది కదా. ఆ తర్వాత గణపయ్య ఉన్నాడు. దాని తర్వాత నాగదేవతలు ఉన్నారు. దాని తర్వాత గుడి కడిగేదానికి ట్రై చేస్తున్నాను. ఈ అవకాశం ప్రతి ఒక్కరికి రాదు అని నా ఫీలింగ్. నేను చాలా హ్యాపీగా కడిగాను మొత్తం అంతా నేను ఒక్కనే. దాని తర్వాత నేను మా తమ్ముడు పైకి ఎక్కాం. ఇదిగో అక్కడ పైకి నేను మా తమ్ముడు ఉన్నాం. హాయ్ చెప్తున్నాను. వాళ్ళు భయం వేసింది గైస్ అక్కడికి వెళ్ళి ఇప్పుడు. దాని తర్వాత ఒక చిన్న పిక్ తీసుకున్నాము. దాని తర్వాత భోజనం చేసాము. మా తమ్ముడు మాట్లాడతారంట, చూడండి. నా పేరు, మా అన్న పేరు శివరాత్రికి. చూడండి ఫ్రెండ్స్, అంతా రెడీ అయింది. లెట్స్ కంటిన్యూ ద వీడియో. అదే గైస్, రోజు మార్నింగ్ 4 o'clock లేసి నేను అక్కడ స్నానం చేస్తాను. వారం రోజుల ముందుగా చేస్తున్నాను. ఈరోజే లాస్ట్, రేపు చేస్తాను. అక్కడ బాత్రూమ్ నుండి అక్కడ అన్నీ ఉంటాయి. ఓకే, షేమియాన్ వేస్తున్నాం గైస్. షేమియాన్ అంటారు కదా, అది ద్వయస్తంభము అక్కడ ఉంది కదా అది. ఇంకా ఇక్కడంతా ఫంక్షన్ అంతా మొన్నాడు నిండిపోతారు జనాలంతా. ఓకే, ఇది మా చుట్టుపక్కల ఉన్న మా పొలాలు, మా చేనులు గైస్. చూడండి, ఎన్నో ఒక పండగ లేదా ఇంకో ఫంక్షన్ ఇంకోటి ఏమన్నా అనగానే ఎన్నో వస్తాయి. అవన్నీ దాటుకొని ఒక కుటుంబంలో మేముండి ఇది నడిపిస్తున్నాం గైస్. ఫర్ సపోజ్ 2 లక్షలు వస్తే దాన్ని డివైడెడ్ బై 3 భాగాలు చేస్తాము. ఒక్కో భాగానికి ఇంతని కట్టుకొని అందరూ కొన్నిసార్లు కోప్పడతారు. అవి ఇవి ఏదో జరుగుతాయి. అవన్నీ పట్టించుకోకుండా మేము ఏం చేస్తున్నామంటే, ఎన్నో తరాల నుంచి మా తాతలు వాళ్ళ తాతల నుంచి ఈ శివరాత్రిని ఒక పాతలు వేస్తున్నాము. దాన్ని చెడగొట్టేదానికో ఏదో చేసేదానికో వాళ్ళు వీళ్ళు చెప్తుంటూ వస్తుంటారు. అవన్నీ పట్టించుకోకుండా
అందరం మేము ఒకే దారి మీద ఉండి దాన్ని మేము సక్సెస్ఫుల్గా చేస్తూ వస్తున్నాము. ఈ ఇయర్ కూడా అలాంటివే జరగకుండా ఉండాలని కోరుకుంటూ అడ్వాన్స్ హ్యాపీ మహాశివరాత్రి. ఇంకోటి ఒక్క పొద్దు అంటారు కదా, ఆ ఫాస్టింగ్ ఉండడం వల్ల లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. ఆ ఫాస్టింగ్ ఉండొద్దండి. ఉండాలనుకుంటే కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగొద్దండి. పండగ రోజు అందరు చాలామంది ఉంటారు. నేనైతే ముందు లాస్ట్ ఇయర్ మహాశివరాత్రి రోజు మొత్తం ఉండి, ఆ తర్వాత మరుసటి రోజు ఉంటుంది కదా, మరుసటి రోజు సాయంత్రం వరకు అంటే 1.5 డే లేదా 1.5 డే ఖచ్చితంగా ఉండేవన్నీ ఉన్నాను. ఈసారి ఎంతవరకు ఉంటాను నాకు కూడా తెలియదు, ఎందుకంటే ఈసారి అన్నదానం చేపిస్తున్నాము నేను మా నాన్నగారు కలిసి. సో ఆ పనులు ఉంటాయి కాబట్టి నేను చెప్పలేను. ఉండడానికి ట్రై చేస్తాను ఒక రోజంతా. ఒక రోజు ఉండి సాయంత్రం 6:30 ఒక టెంకాయ కొట్టుకొని తాగితే లేదా తింటే ఏం తప్పులేదని నా ఫీలింగ్. మన గొడవలు పెట్టాలని వాళ్ళు వీళ్ళు ఇంత డబ్బులు అంత డబ్బులు అది ఇది మాట్లాడుతుంటారు, పట్టించుకోకూడదు. మేము అలానే దేవరోళ్ళం ప్రతి ఒక్కరం కంటిన్యూ చేస్తూనే వస్తున్నాము. ఈ లెగసీ అనేది కంటిన్యూ అవ్వాలంటే చదువు రావాలి ఫస్ట్. చదువు ఒక ఇంపార్టెన్స్ ఏందో నేను ఖచ్చితంగా ఒక 1 వీక్లో చేసి చూపిస్తాను. ఆడవాళ్ళ గురించి దాని గురించి మాట్లాడి ఈ రోజు నుంచి జస్టిస్ వైపు 2 అడుగులు వేద్దాం. దానికోసం పోరాడదాం. నా వైపు నుంచి నేను చేస్తాను. మీరు చూసి ఏం చేస్తారో నాకు తెలియదు. లైక్ షేర్ అన్నీ అవసరం లేదు. మ్యాటర్ ఏంటంటే గైస్, ధర్మం వైపు మీరు నిలబడాలనుకున్నప్పుడు ఎన్నో అవధుడుకలు వస్తాయి. అవన్నీ తట్టుకొని నిలబడతాననే ధైర్యం మీకుంటే, కాన్ఫిడెన్స్ మీకుంటే మాత్రమే నిలబడండి. వాళ్ళ మాటలు సినిమా కాదు ఇది, ఓకే? నువ్వు ఎవరి కోసం అయితే నిలబడతావో వాళ్ళే నెత్తి మీద రేటేసిపోతారు. అవన్నీ ధైర్యంగా నేను నిలబడుకుంటాను, వాళ్ళు బాగుండాలంటే మాత్రమే చేయండి, ఓకే? ఇంతటితో నేను నా వీడియోని ముగిస్తున్నాను, ఓకే? టేక్ కేర్, చాలా జాగ్రత్తగా ఉండండి. హ్యావ్ ఎ నైస్ డే.